హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఏంది ఈ చేబూరోలు కిరణ్ గాడి ఫోటో పెట్టుకున్నావు, అచ్చం నవ్వుతా ఉన్నాడు అని చెప్పి అనుకుంటారేమో. ఇవాళ బెయిల్ వచ్చిందంట. కొంతకాలం ఏదో ఒక డబ్బా ఛానల్లో, పాయింట్ బ్లాంక్ అనే ఒక డబ్బా ఛానల్లో ఇక భారతి మేడం ఆమె వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ, ఆమెకు పుట్టిన పిల్లలు జగన్ సంతానమేనా, అంత హైట్ ఎట్లా ఉన్నారు, అది ఇది అని చెప్పి ఇంకా వాడు మాట్లాడిన మాటలు మొత్తం వైసీపీనే కాదు మనిషి అన్న ప్రతి ఒక్కరిని రగిల్చినాయి అనమాట. ఈ నేపథ్యంలో వాటిని బయట ఉంటే తరుముతారు, తురుముతారు, కోసి కారం పెడతారు, ఇక చీరి హింతకు కడతారు అన్న నేపథ్యంలో ఇక టీడీపీ గవర్నమెంటే కదా, ఎందుకంటే మన ప్రభుత్వమే. వీడే చెప్పిండు గతంలో ఏమని, నాకు చంద్రబాబు గారి అండ ఉంది, నారా లోకేష్ గారికి చాలా దగ్గర, సో వాళ్ళే నన్ను కాపాడుతారు అని చెప్పి మాట్లాడినాడు. ఇంకా ఇమ్మీడియట్గా ఇంత అంటే ఈ టైప్ ఆఫ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇంకా దీనికి ఒక ఏమంటారు మందేయాలి కదా. అంటే మాట్లాడినోడు మన పార్టీ వాడైనా సరే ఇట్లా ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి హుటాహుటిన అన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. ఈరోజు బెయిల్ వచ్చింది కదా. మళ్ళీ ఇప్పుడు స్వేచ్ఛా విహంగం అనమాట వచ్చి ఈడ హైదరాబాద్ టీడీపీ కార్యాలయంలో వీళ్ళకందరికీ ఒక డెన్ లాగా అనమాట. అది ఎవడొచ్చి టచ్ చేయడు. అసీమరాజా ఒకడు, ఆర్పి గాడు ఒకడు, ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చి ఈ హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనో లేదంటే టీడీపీ కార్యాలయంలో వీళ్ళు ఇంకా స్టూడియోలు ఉంటాయి అక్కడ, ఇంకా వాటిలో కూర్చొని ఇష్టానుసారం మరుగుతూ ఉంటారు అనమాట. ఒకటి ఇక్కడ గమనించండి, జస్ట్ వారం 10 రోజుల్లోనే అంటే 14 రోజుల రిమాండ్ ముగిసిన వెంటనే వీడికి బెయిల్ వచ్చింది కదా. మరి ఇదే సోషల్ మీడియాలో అంటే జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే కదా అరెస్ట్ అయింది. ఇక గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు ఆ టాపిక్ను డైవర్ట్ చేసేందుకు పోయి ఇంక ఎట్లాంటి నాటకాలు ఆడినో తెలిసిందే కదా. మరి టీడీపీ కార్యకర్తకు వచ్చిన అంత వేగంగా తీర్పు కానీ న్యాయం కానీ మరి వైసీపీ కార్యకర్తలకు ఎందుకు రాలే? ఇంచుమించు 120 నుంచి 150 మంది ఈ కూటమి సర్కార్ ఏర్పడ్డ 10-12 నెలల్లోనే అరెస్ట్ అయినరు. ఇప్పటికీ చాలామంది ఇంకా జైళ్ళలోనే మగ్గుతూ ఉన్నారు. మరి వాళ్ళకి దక్కని న్యాయం, వాళ్ళకి జరగని న్యాయం వీడికి ఎందుకు వచ్చింది అంటే మన ప్రభుత్వం, మన పార్టీ. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్ గురైన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ అందిన ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు ఈ నెల 11న కిరణ్ను అరెస్ట్ చేశారు. అదే రోజు కోర్టులో హాజరుపరచగా న్యాయవాది 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం కిరణ్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో మంగళగిరి న్యాయస్థానం కిరణ్కు బెయిల్ మంజూరు చేసింది. అయితే జామీన్ పత్రాలు సమర్పించడంలో ఆలస్యం కావడంతో విడుదలలో జాప్యం చోటు చేసుకుంది. ప్రస్తుతం కిరణ్ జిల్లా జైల్లోనే ఉన్నాడు. కిరణ్ గురువారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఐటీ యాక్ట్ కేసులో వారం రోజుల్లో బెయిల్ వచ్చే అవకాశం ఉన్నా కిరణ్ విషయంలో కొంచెం ఆలస్యమైందని ఎవరు మన కులపత్రిక ఆంధ్రజ్యోతి రాసిన వార్త అనమాట ఇది. మరి ఐటీ యాక్ట్ కేసులలో వారం రోజుల్లో బెయిల్ వచ్చే అవకాశం అని కిరణ్ గురించి రాసినప్పుడు మరి ఇదే విషయం ఓ వర్రా రవీందర్ రెడ్డి, ఓ సంధ్యారాణి, ఇప్పుడు ఎవరు కృష్ణవేణి, ఇట్లాంటి వాళ్ళ మీద ఎందుకు రాయం మనం? మన కులగజ్జి, మన నీతిమాలిన రాతలు ఇట్లా ఉంటాయన్నమాట. ఈ పకోడిగాళ్ళందరినీ తీసుకొచ్చి వీడు అరెస్ట్ అయిన రోజే నేను అంటే అప్పట్లోనే స్టోరీ చేద్దాం అనుకున్నా, అప్పుడు అందుబాటులో లేను. ఒకప్పుడు టీడీపీ ఎట్లుండే ఇప్పుడు ఎట్లా తయారైంది? ఓ రావుల చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత ఓ బాలయోగి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది స్టార్ వాల్స్ టీడీపీ అధికార ప్రతినిధులుగా ఓ ప్రతిభా భారతిని తీసుకోవచ్చు. ఎంత బాగా అంటే రాజకీయంగా ఆ పార్టీ చరిత్ర ఎంత పెద్దదైనా కావచ్చు, ఆ పార్టీ నిర్మాణం విషయంలో చంద్రబాబు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కానీ అట్లాంటి పార్టీ ఈరోజు ఎట్లా తయారైంది? ఇట్లాంటి పకోడిగాలను అలా తీసుకొచ్చి మన కుల మీడియాలో, కుల ఛానళ్లలో ఇష్టారీతిన జుగుప్సకరమైన వ్యాఖ్యలు చేపిస్తూ ఎట్లా తయారైంది? ఇట్లాంటి పకోడిగాలంతా టీడీపీ అధికార ప్రతినిధుల సిగ్గుండకర్లా. ఈ అందరు రోడ్డు మీదకి వస్తే ఇప్పుడు వాడే చెప్పిండు, నేను సీమరాజా, ఆడెవడు చేపల పులుసు ఆర్పి గాడు, వీళ్ళందరినీ ఇళ్లలోకి వచ్చి నరుకుతారు వైసీపీలో అవసరమైతే, మాకు పార్టీ అండదండలు ఉన్నాయని. మరి ఇట్లాంటి వాళ్ళను కాపాడుకుంటున్న పార్టీని ఏమనాలి? ఈ కొంతంతా అంటే ఈ టీడీపీ ఆఫీసులలో ఛాయలు మోసి బిస్కెట్లు ఇచ్చి వచ్చే వాళ్ళకు పక్కలేసి ఇట్లాంటి టైప్ అంట. అంటే నాకు కూడా తెలియదు, నేనేం కళ్ళారా చూడలేదులే, కానీ ఇట్లాంటి వాళ్ళకంతా టీడీపీ అధికార ప్రతినిధి అనే ఒక హోదాని ఇస్తే ఇట్లా చెలరేగిపోతా ఉంటే అసలు టీడీపీ పరిణామం ప్రస్థానం ఏంది? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, భవిష్యత్ తరాలను నిర్దేశించేలాగా ఉండాలి. మన బాబు గారేమో ప్రవచనాలు ఎట్లా ఉంటాయంటే యువత రాజకీయాల్లోకి రావాలి, పెద్ద ఎత్తున రాజకీయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి రాష్ట్ర రాజకీయాలను, దేశ రాజకీయాల్ని మార్చేస్తూ మంచి
మెరుగైన సమాజాన్ని నిర్మించాలని చెప్పి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు కదా. మరి ఇట్లాంటి పకోడిగాళ్ళు మాట్లాడే మాటలను ఎంత సీరియస్గా తీసుకోవాలి? వీళ్ళకు పదవులా? బాబు గారికి ఈ ప్రశ్నలు, నారా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు గారికి ఒకప్పుడు మీ పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ ఉంటే గూస్ బంప్స్ వచ్చేవి. అది సబ్జెక్ట్ ఏదైనా సరే సబ్జెక్ట్ ఓరియంటెడ్గానే మాట్లాడుతూ ఎక్కడ డీవియేషన్ తీసుకోకుండా ఎంత చక్కగా ఉండేది. ఇప్పుడు అక్రమ సంబంధాలు, నంగి నాటకాలు. ఒకసారి ఆలోచించండి, మన రాష్ట్ర రాజకీయాల్ని ఎక్కడ దాకా తీసుకుపోయినాం. వైసీపీ వాళ్ళు మాట్లాడేవేమో బూతులు అంట. అసలు బూతులకు సూత్రధారులం, పాత్రధారులం మనమే కదా, మన పార్టీయే కదా, ఎల్లో షిట్టే కదా. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అంటే రాష్ట్ర రాజకీయాన్ని మనం ఎటువైపు తీసుకెళ్ళినాం, వాటిని ఇప్పటికిప్పుడు టర్న్ చేయాలంటే ఏం చేయాలి? ఇవే న్యాయాలు, ఇవే తీర్పులు సేమ్ అవతలి పార్టీ వాళ్ళకు కూడా దక్కేలాగా చేస్తే అప్పుడు ప్రజాస్వామ్య విలువలకు మీరు విలువ ఇచ్చినట్టు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అదేది రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇట్లానా? సో ఆలోచించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.